ఇప్పటివరకు ఇక్కడ మనకి కమలానగర్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో జరిగినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది చూసామండి. ఇక్కడ నుంచి ఇక్కడ కమలానగర్ మహిళా సంక్షేమ సంఘం అని చెప్తుంది అనమాట. అక్కడ గ్రంథాలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా మరి కాసేపట్లో జెండా వందనం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అక్కడికి కాలనీ వాసులందరూ కూడా వెళ్ళడానికి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈసారి కమలానగర్లో 3 చోట్ల జెండా ఆవిష్కరణ జరగడం అనేది చాలా ఆనందం. హరికిషన్ గారు మీరు చెప్పండి, ఈసారి మాత్రం ఈ లైన్ మొత్తం నిండిపోవాలి, కాలనీ మొత్తం కూడా జెండాలు కట్టి మనం చేయాల్సిన అవసరం కూడా మనకుంది. భారత్ మాతాకి జై. ఇలాంటి యువతరం అనేది కంప్లీట్గా కావాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందన్నమాట. సో మనం ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కూడా మనం చూస్తున్నాం. కమలానగర్ మహిళా సంక్షేమ సంఘం సార్, దీని ప్రత్యేకత ఏంటి సార్? నేను కమలానగర్లో ఫస్ట్ టైం చూస్తున్నాను మహిళా సంక్షేమ సంఘం. అంటే ఒక కాలనీ ఒక మెంబర్ గారిది బర్త్డే అనమాట, అది కూడా చెప్తున్నారు ఇక్కడ. సార్ ఇప్పుడైతే మనం ఇక్కడ కమలానగర్ గ్రంథాలయంకి వచ్చాం. గ్రంథాలయం ఇక్కడ అంటే ఈ ఏడాది కమలానగర్లో 3 చోట్ల జెండా ఆవిష్కరణ అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం ఇది. అంతకుముందు ఒక చోటే జరిగేది, తర్వాత 2 సార్లు అయింది. ఇక్కడ 3 జెండాలు కమలానగర్కి. ఇంకా మార్పు రాబోయే రోజుల్లో చాలా ఉంటుందని చెప్పి మన యువతరం నాయకులు హరికిషన్ గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ రాబోయే రోజుల్లో కమలానగర్లో జెండా ఆవిష్కరణ కానీ ఏదైనా సరే సార్ ఘనంగానే యువతరం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసినా ఆటోమేటిక్గా ఉంటుందని చెప్పి మన హరికిషన్ గారు మనం తెలియస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు మన కమలానగర్కి ఒక అడ్వైజర్ అనమాట. సార్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సార్ రావాలి అందరు కూడా చూస్తూనే ఉండండి. వెంకట్ ప్రెసిడెంట్ స్థానం. సార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మైక్ కూడా తీసుకొని వస్తున్నారు సార్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరంగ గారిని మనం చూస్తున్నాం, అలాగే గోవింద్ గారిని చూస్తున్నాం, సేట్ గారిని చూస్తున్నాం, సుబ్బారావు గారు కూడా వస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ మహిళా సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి భవనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తున్నటువంటి అవతలందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నిజంగానే చాలామంది చెప్తున్నారు ఇది చాలా ప్రత్యేకత ఉంది ఈ మహిళా సంక్షేమ సంఘానికి అని చెప్తున్నారనమాట. చక్కటి గ్రంథాలయం అనేది ఉందన్నమాట. ఈ గ్రంథాలయం పైన మహిళా సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేశారు. మహిళలందరూ కూడా చక్కగా ఇలా చెప్పడాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడ జెండా ఆవిష్కరణ నగర్ అనేది అతిపెద్ద కాలనీ అండి. ఇక్కడ మనకి గ్రంథాలయం అనేది ఉందన్నమాట. చక్కటి గ్రంథాలయం, చదువుకోవడానికి చాలా పుస్తకాలు ఉంటాయి, పేపర్లు వస్తాయి, అలాగే టీవీ కూడా ఉందన్నమాట. ఇక్కడ అంటే వెల్ఫేరే ముఖ్యం, రాజకీయాల తర్వాత అనే విధంగా ఈ కమలానగర్ అనేది సాగడం అనేది మనం చూస్తున్నాం అనమాట. ఫస్ట్ వెల్ఫేర్ ముఖ్యం, తర్వాతే రాజకీయం అనే విధంగా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనతో కొంతమంది సీనియర్ సభ్యులు కూడా ఉన్నారు. మహిళా సంక్షేమ సంఘ అధ్యక్షులు గారు పూలమ్మ గారి చేతుల మీదుగా ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరిగిందనమాట. स्वतंत्र भारत की